వన్ డేంజర్ జోన్లో ఒక ముగ్గురు ఉన్నారండి. అందులో ఒక ప్రేమ జంట విడిపోనుందా అనిపిస్తుంది. ఆ ఓటింగ్ అనాలిసిస్ ఏంటో చూద్దాము. చాలా దారుణంగా ఉందండి కొందరి ఓటింగ్. కొందరు ఆడుతున్నా కూడా పడట్లేదు, కొందరు ఆడకపోయినా పడుతుంది. సో ఏదైనా జరగచ్చు ఈ వీక్. డబుల్ త్రిపుల్ లేకపోతే ఆ వచ్చే వైల్డ్ కార్డ్ చేతిలో కూడా ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు, అట్లుంటాయి ట్విస్ట్స్. ఎందుకంటే ముగ్గురు తీసేస్తేనే 6 మెంబర్స్ వస్తారు కాబట్టి బెడ్స్ సరిపోతాయి. సో అట్లా జరుగుతుంది, ఏదైనా జరగచ్చు. సో మీకు నచ్చిన వాళ్ళకైతే ఓట్ వేసుకోండి. సో టాప్లో కొన్నిట్లలో కళ్యాణ్ ఉన్నాడు, కొన్నిట్లలో తనుజ ఉంది. సో కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి తనుజ ఉంటుంది. తనుజ ఈ నానా ఈ బాండింగ్లు పెట్టుకోకుండా కొంచెం ఆడితే బాగుంటుందా. ఇసుక టాస్క్లో ఏం ఆడలేదు ఆ అమ్మాయి. ఆడితే బాగుంటుంది, ఆడకపోతే ఇంకా రాను రాను తగ్గుతుంటుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక, వైల్డ్ కార్డ్స్ మంచి వాళ్ళు వచ్చినారనుకో ఓటింగ్ ఖచ్చితంగా డైవర్ట్ అవుతుంది. తనుజ అసలు పెద్దగా ఆడింది ఏం లేదా, ఇమ్ముతో ఆ జోక్ తప్ప. ఇక ఈరోజు అయితే దివ్య విషయం ఒకటి కనిపెట్టింది. దివ్య 2 వారాలు చూసి వచ్చి గేమ్ ప్లే చేస్తుంది, మిమ్మల్ని తిప్పుకున్నది అన్నట్టుగా వాళ్ళ నాన్నతో చెప్తుంటుంది. సూపర్. తర్వాత కళ్యాణ్ బాగానే ఆడుతున్నాడు, కాకపోతే పులిహోర చేతులేడాలు ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. కొంచెం ఫామ్లోకి వచ్చాడు, ఇంకా ఈ చేతులేడాలు పిసకడాలు ఇవి తగ్గించుకుంటే కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. ఆల్రెడీ లాస్ట్ వీక్ చాలా సానుభూతి వచ్చింది. సో ఇంకా సానుభూతి కాకుండా కొంచెం గేమ్ మీద కాన్సన్ట్రేట్ ఆడితే బాగుంటుంది. ఈరోజు కూడా కొంచెం ఇసుక టాస్క్లో ఈయన ఎక్కువ వంగినట్టు అనిపించింది, కానీ ఈయనకే ఫస్ట్ నుంచి ఇసుక ఎక్కువ పడ్డది. భరణికి ఈయనకి డీమాన్కి తక్కువ పడ్డది, కానీ డీమాన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. బాగా అసలు రీతు పులిహోర కంటే తప్పితే ప్రతి టాస్క్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. తర్వాత థర్డ్ ప్లేస్ సుమన్ శెట్టి. ఆడినా ఆడకపోయినా సుమన్ శెట్టికి ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే అతను ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 4th శ్రీజ సూపర్ ఆడింది. ఈరోజు కూడా సంజన గారికి సపోర్ట్ చేస్తుంది. అంటే సంజన గారికి పాయింట్స్ ఇస్తే బాగుండు, ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకుంటుంది. నిన్న కూడా భరణి గారు తోసేయడం కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ పడ్డది. ఏ విషయంలో గట్టిగా మాట్లాడుతుంది. సో తను 4th ప్లేస్లో ఉంది. కొంచెం ఫాస్ట్లో నెగిటివ్ ఉన్నా కూడా కొంచెం మారుతుంది, స్టాండ్ తీసుకుంటుంది. ఇక 5th వచ్చేసి సంజన గర్లాని. సంజనాకి ఈరోజు మాస్ ఎలివేషన్ ఓట్స్ గుద్దేస్తారు. మా ఇమాన్యుయల్ ఓట్లు కూడా పడతాయి. సంజన సూపర్ ఈరోజు బాగా ఆడింది, బాగా ఏడ్చింది, నాకు ఏడుపు వచ్చేసింది అలా. తర్వాత వచ్చేసి భరణి గారికి కూడా నిన్న నెగిటివ్ పడ్డా, ఈరోజు పాజిటివే. ఈ బంధుత్వాల నుంచి విముక్తుడైతే బాగుంటుంది. ఈరోజు సూపర్ ఎఫర్ట్స్ పెట్టాడు అప్ప టాస్క్లో. అసలు కొంచెం ఏజ్డ్ షోల్డర్ ఇంజురీ ఉన్నవాడు బాగా ఆడాడు అనిపించింది. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. దివ్య నీకోసం ఆడతానమ్మా అది అని అన్నాడు. ఓకే, ఈరోజు బాగానే ఆడాడు, సూపర్. కాకపోతే ఈ రిలేషన్స్ మధ్యలో ఏమవుతుందో మరి ఆయన గేమ్ అనేది తెలియదు. ఇక అలా డిమాన్కి కూడా మస్తు ఆడుతున్నాడు అబ్బా. ప్రతి టాస్క్ ఈరోజు కూడా ఇట్లా పట్టుకొని ఉన్నాడంటే పట్టుకొనే ఉన్నాడు. అంటే లేట్ ఇసుక పోసినా కూడా పట్టుకొనే ఉన్నాడు, మొత్తం కంప్లీట్గా పట్టుకొనే ఉన్నాడు. సో బాగా ఆడాడు. హెల్ప్ కూడా ఇప్పుడు శ్రీజకి చికెన్ ఇవ్వడం కానీ, సేవ్ చేయడం కానీ, రీతు పులిహోర కంటెంట్ ఉన్న రీతుకి అంత చేతులు వేయడం అట్లా ఏం చెయ్యడు. కళ్యాణ్ లెక్క కొంచెం మంచి పర్సనే, కానీ ఎందుకో డీమాన్కి కొంచెం నెగిటివిటీ వస్తుంది. అంటే ఆల్రెడీ 2 times క్యాప్టెన్ అయ్యాడనేమో. సోల్జర్ పవన్ కళ్యాణ్ అసలు క్యాప్టెన్ అవ్వలేదు, అన్యాయం జరిగిందేమో. ఆయనకు ఫస్ట్ నుంచి కొంచెం సోల్జర్ అని కొంచెం లేపుతున్నారు. ఏదో బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, బిలో పావర్టీ లైన్ ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. ఇక అది అలాంటి ఏం తీసుకోవద్దు, గేమ్ పరంగా చూస్తే బాగుంటుంది. సో అలా అనమాట. డీమాన్ అయితే ప్రతి గేమ్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు అబ్బా. ఇక లీస్ట్లో రీతు, దివ్య, ఫ్లోరా ముగ్గురు వెళ్ళిపోతారా, ముగ్గురులో 2 వెళ్ళిపోతారా చూడాలి. ఇంకా దివ్య బాండింగ్స్ భరణి, తనుజ గురించి బ్యాడ్ చెప్తుంది. అది ఇంకా ఏదో నేను సాధిస్తా, నేను పీక్తా, నేను ఈక్తా, నేను అజ్జేస్తావు అని మాట్లాడింది, కానీ ఏం లేదు డొల్లా. నిన్న ఒకటి బాగా డిఫెండ్ చేసుకుంది, కాకపోతే ఊక భరణి గారితో ముచ్చట్లు సొల్లు అదే నడుస్తుంది ఆ లైవ్లో. ఇక ఫ్లోరా పాపం సైలెంట్. ఇప్పుడు ఖచ్చితంగా పంపిస్తారు, అందుకే డైరెక్ట్ 2 weeks నామినేట్ చేసేసారు. ఇక అట్లా అనమాట. ఇక రీతు ఈరోజు ఏమన్నా ఆమె వాళ్ళు అందరు గేమ్ దొబ్బింది. ఆమె వేసింది, ఆమె చూసి తను చూసి శ్రీజ పోయిరు. ఎవరి ఓన్ గేమే లేదు, ఎట్లనైనా గెలవాలన్నట్టుగా ఈ రీతు ఏందో ఏమో ఇక మాట్లాడుతుంది. మరి పులిహోర కంటెంట్ కోసం వస్తారా, దివ్యను ఫ్లోరాను పంపించేస్తారా చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓటింగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.